తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కవితా శీర్షిక సీమగోస. ఈ కవిత మనం దినపత్రికలో ప్రచురింపబడింది. రాయలేల్నాంక మిగిలిపోయిన రాళ్ళు రప్పలల్లో తాతోళ్ళు వదిలిపోయిన నేతుల వాసన ఎడన్నా మిగిలుంటాదని తారాడతా రత్నాలు కుప్పబోసుకున్నారని ఆవ చెప్తే ఇని అంగడంగిడి కాడ తొంగి చూడ్డమే పనైపోయే. రాయలేల్నాంక మిగిలిపోయిన రాళ్ళు రప్పలల్లో తాతోళ్ళు వదిలిపోయిన నేతుల వాసన యాడన్నా మిగిలుంటాదని తారాడతా రత్నాలు కుప్పబోసుకున్నారని ఆవ చెప్తే ఇని అంగడంగిడి కాడ తొంగి చూడ్డమే పనైపోయే. అన్నమయ్య నాగయ్య బ్రహ్మంగారు మావోళ్ళే అనుకుంటా కూర్చుంటే కడుపులో ఎలక గమ్మునుండకపాయే. అన్నమయ్య నాగయ్య బ్రహ్మంగారు మావోళ్ళే అనుకుంటా కూర్చుంటే కడుపులో ఎలక గమ్మునుండకపాయే. యాకానికి నేల కనబడతా నీకేమి తక్కవని ఎకచక్కాలాడుతా ఉంటే రోషంగా ఎలబారి దున్నబొయ్యి నెర్రెలు జీలిన బీళ్లను చూసి గుంటలు పడిన కండ్లల్లో నీళ్లు కూడా ఆవిరైపోయే. యాకానికి నేల కనబడతా నీకేమి తక్కవని ఎకచక్కాలాడుతా ఉంటే రోషంగా ఎలబారి దున్నబొయ్యి నెర్రెలు జీలిన బీళ్లని చూసి గుంటలు పడిన కళ్ళల్లో నీళ్లు కూడా ఆవిరైపాయే. సాహిత్యం, నటన, రాజకీయం ఎన్నిట్నో ఏల్నామని పెగ్గిలు పడతా ఎప్పుడూ దించని మీసం మెలేసుకొని సాహిత్యం, నటన, రాజకీయం ఎన్నిట్నో ఏల్నామని పెగ్గిలు పడతా ఎప్పుడూ దించని మీసం మెలేసుకొని మింగ మెతుకు లేకున్నా ఎండిన తొడల్ని కొట్టుకుంటా యమకిరిగినా సగిచ్చి నవ్వత. మింగ మెతుకు లేకున్నా ఎండిన తొడల్ని కొట్టుకుంటా యమకిరిగినా సగిచ్చి నవ్వత. అంటకపోయిన డొక్కలల్లో చెమట నెత్తురు సాలకపోతే ఆరిపోని పగ ఓడిపోని పౌరుషాన్ని పీల్చుకుంటా. అంటకపోయిన డొక్కలల్లో చెమట నెత్తురు సాలకపోతే ఆరిపోని పగ ఓడిపోని పౌరుషాన్ని పీల్చుకుంటా. నమ్మితే ఇయ్యాలా నమ్మకుంటే తీయాలని ప్రాణాల్ని తృణప్రాయంగా తుంచుకుంటా. రక్త చరిత్రల నీడలపై ఎల్లకాలం రాసుకుందాం పద. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకునే సినీ మాయోళ్ళ ఎప్పటికీ సల్లారని సీమగోస. నమ్మితే ఇయ్యాలా నమ్మకుంటే తీయాలని ప్రాణాల్ని తృణప్రాయంగా తుంచుకుంటా. రక్త చరిత్రల నీడలపై ఎల్లకాలం రాసుకుందాం పద. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకునే సినీ మాయోళ్ళ ఎప్పటికీ సల్లారని సీమగోస. నిజానికి రౌడీ మూకల అల్లర్లు, అలాగే అన్యాయం జరిగితే పగ తీర్చుకోవడాలు అనే విషయాలు దేశం మొత్తంలో ప్రతి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటుంది. అయితే దానికి ఫ్యాక్షనిజం అనే ఒక పేరు పెట్టి అది కేవలం రాయలసీమలో మాత్రమే జరుగుతుంది అన్నట్టుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి మరింత ఎక్కువ చేసి చూపించి ప్రజల్లో దురభిప్రాయాన్ని పెంచడం ఎంతమాత్రం సమంజసంగా లేదు అనే విషయాన్ని ఈ కవితలో తెలియజేయడం జరిగింది. ఈ కవిత కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.